హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ కూడా 10 అవుతుంది, మనం ఆన్ టైం ఉన్నాము. బుకింగ్ వచ్చేసి మనకు అక్కడికి 10 గంటలకు వచ్చినాము. 10:26 అవుతుంది, మనకు ఒక బుకింగ్ వచ్చింది పాటిగడ్డ నుంచి రాంగోపాల్పేట్కి. చిన్న బుకింగే, పోయి పికప్ చేసుకుందాం. నడవండి. పికప్ 2 కిలోమీటర్స్ వచ్చింది. మన ముందట ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ నుంచి పికప్ ఉన్నది. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ ముందటి నుంచి రైట్ తీసుకుంటే అన్న ఉంది పికప్ పాయింట్. వీళ్ళ కుట్టు మిషన్లు అవి ఇవి సప్లై చేస్తుండే వాళ్ళే వీళ్ళు. గిన్నెల ఇది మన లోడు 10 బాక్సులు. 3.5 కిలోమీటర్స్ ఉన్నది మనకి డ్రాప్. 3.5 కిలోమీటర్ ఇటు మినిస్టర్ రోడ్ నుంచి చూపెడుతున్నది. ఇది మినిస్టర్ రోడ్ దగ్గర ఏంటంటే రసల్పుర దగ్గర ఆ కట్ట బంద్ చేస్తాడు అప్పుడప్పుడు. ఒకవేళ అది ఆన్ ఉంటే 3.5, లేకపోతే ఇంకా కొంచెం పెరిగిపోతుంది మన డిస్టెన్స్. చూసినారా, ఇందాక ఓపెన్ ఉండేది యూటర్న్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు బంద్ ఉన్నది. ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేస్తారు దాన్ని. చాలా ఇక అక్కడికి తిరిగి పోవాలి. ఆడ నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ రావాలి రివర్స్. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇక్కడ అన్ని బట్టల షాపులు ఉంటాయి కదా, ఇక్కడ అన్ని బట్టల షాపులు ఉంటాయి అన్నట్టు. ఇలానే ఎక్కడనో చిన్న ప్లాంట్ కూడా ఉన్నట్టున్నది, బట్టలు కుట్టుకున్నది తయారు చేసేది. వాళ్ళకే ఇవి కుట్టు మిషన్లు ఉన్నాయి, కమర్షియల్ కుట్టు మిషన్లు. నా దాంట్లో 5 ఉన్నాయి సెట్లు. చలో ఫోన్ చేద్దాం ఇక కస్టమర్కి పక్కన ఆపి. ఇది మన బండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది గ్లోబల్లా. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 218 రూపాయలు మిగిలినాయి అన్నట్టు. టైము 11:20 అవుతుంది. చాలా చూద్దాం. ఏడికైతే వచ్చేసిన సింధి కాలనీలో ఉన్న ప్రస్తుతానికి నేను. ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్ వస్తే తీసుకుందాం. మళ్ళీ మనకి సెకండ్ బుకింగ్ వచ్చింది. సింధి కాలనీలో ఉన్నా కదా, సింధి కాలనీ నుంచే పికప్ వచ్చింది. 1/2 కిలోమీటర్ ఉన్నది పికప్. ఆడ నుంచి బాలనగర్కి వచ్చింది డ్రాప్. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. ఏ మెట్రోలో ఉందో ఫోన్ అయితే చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా, పక్కకే ఉంది. ఇది మన పికప్ లొకేషన్. ఫోన్ చేద్దాం ఎవరు బుక్ చేసిరో కస్టమర్. ఇది మన లోడు 60 బాక్సులు. లోడ్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. మనకి 10 కిలోమీటర్లు వచ్చింది కరెక్ట్. 9.9 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్. ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నది. మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం కదా. మనం ఫైనల్లీ వచ్చేసినాం లొకేషన్కి. ఇది జగదిర్గుట్ట రోడ్. ఇది ఇక్కడ లెఫ్ట్ కని చూపెడుతుండే. మన దాంట్లో ఉన్న చిన్న చిన్న బ్యాటరీలు ఈ లెఫ్ట్కు ఉన్న ఏరియా అనుకుంటా. కస్టమర్ ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్ ఆడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. మనకి ఈ లాస్ట్ బుకింగ్లో 326 రూపాయలు మిగిలినాయి అన్నట్టు. నేనే వెయిట్ చేస్తున్నా గాంధీనగర్లోనే. ఇంకేమైనా బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాం. హలో అండి, ఇది మీరు చూస్తున్నది 2వ రోజు వీడియో. నిన్నటి వీడియో అయితే ఆడికి ఆపేసినాను. అయితే ఇది నెక్స్ట్ డే వీడియో మీరు చూస్తున్నది. చలో రోడ్ మీదకి అయితే వెళ్దాం, నడవండి. యాక్చువల్లీ నా బండ్లో డెఫ్ ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నది. రాణిగందికి పోయి ఫస్ట్ ఒక డెఫ్ ఆయిల్ డబ్బా తీసుకొచ్చి పోద్దాం. లో అయిపోయింది చాలా. డెఫ్ ఆయిల్ అయితే తెచ్చి పోసేసిన బండ్ల. ఉన్నది 880 రూపాయలు 10 లీటర్ది డబ్బా. లేకపోతే ఊకే ఆడొస్తుండే డెఫ్ ఆయిల్లో అని. మనకు ఒక బుకింగ్ కూడా వచ్చేసింది అట్లనే. ప్రకాష్ నగర్ నుంచి హిమాయత్ నగర్కి వెళ్ళాలి. చిన్న బుకింగ్. యాక్చువల్లీ లాస్ట్ వరకు వెయిట్ చేసిన అన్నట్టు, వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే దాన్ని లైట్ తీసుకుందామని.
ఇక లాస్ట్ వరకు దాన్ని ఎవరు తీసుకుంటలేడు. ఇక నేనే క్లిక్ చేసేసిన ఫోన్ అని. ఇవాళ ఒక్కరోజు మేనేజ్ చేస్తే మనకు 10 సెకండ్ డిలే పోతుంది మండే నుంచి. అట్లానే కొంచెం కష్టపడుతున్నా వెళ్ళిపోతుందేమో అని. చాలా పికప్ అయితే మనకు 2.7 కిలోమీటర్ వచ్చింది. ఇక ఆడికి పోయినాక చూద్దాం లోడ్ అయ్యే ముందు. డైరెక్ట్ వెళ్ళిపోతున్నా, ఫోన్ కూడా చేయాలి. మనం వచ్చేసినాము ప్రకాష్ నగర్కి. ఇక ఈయనే లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నది లొకేషన్. వాటర్ ట్యాంక్ గల్లీ ఉంది కదా అందులో అనుకుంటా. ఇది దీనిది చూపెడుతున్నది లొకేషన్. పక్క కాపీ ఫోన్ చేద్దాం కస్టమర్. రైట్ సైడ్లో ఉన్న మెట్రల్ మనది. ఇది మన సామాన్లు కొంచెమే ఉన్నాయి. 7 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్ హిమాయత్ నగర్ సైడ్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్క లైన్లోనే ఎండో ఉన్నది. ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. ఈ బస్ స్టాప్ దాటినాక అనుకుంటా. చలో ఖాళీ చేసేద్దాం, వచ్చేసినాం ఇక మనం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. రెడ్ టీషర్ట్ అన్న తీసుకుపోతున్నాడు. ఈ ట్రిప్ పేడికి క్లోజ్. మనకి రెండో బుకింగ్ వచ్చింది ఇమీడియట్గా బండి పక్కకు తీస్తుంటేనే. బంజారాయిల్స్కి వచ్చింది. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. 400 మీటర్స్ ఉన్నది పికప్ పాయింట్. మలుపుకొని పోవాలనుకుంటా వెనకకి. చలో పోదాం నడవండి. వచ్చేసినాము పికప్ పాయింట్కి. దీన్నే ఆ పక్క గల్లీ నుంచి పోయినాం, ఇళ్ళకి బయటికి వెళ్ళినాం. ఫోన్ చేద్దాం ఇక కస్టమర్కి ఎక్కడ ఉన్నాడో. మన రోడ్ 5.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 5.5 కాదు 6 కిలోమీటర్స్. సీదా హోటళ్ళకే పోవాలంట, హయత్ హోటళ్ళకు. ముందట ఉన్నదే హోటల్, వెనక నుంచి ఉంటుంది ఎంట్రీ. చలో అన్లోడ్ చేయించేద్దాం ఇక. ఏముంటుందో ప్రాసెస్. ఇక్కడ నుంచి ఉంటుంది ఎంట్రీ. అయినా వాళ్ళు ఉన్నాడు ఎంబడ అన్లోడ్ చేయటానికి. ఇది మన బండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఫస్ట్ బుకింగ్లో మనకి 295 మిగిలింది. ఈ లాస్ట్ బుకింగ్లో 226 మిగిలినాయి. రెండు చిన్న చిన్న బుకింగ్లే. టైం అయితే ఇప్పుడు 2:30 అవుతున్నది. ఇక్కడ వెయిట్ చేస్తున్నది అంటే దీన్నే రోడ్ మీదకి వచ్చి వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. మనకి ఇప్పుడే బుకింగ్ వచ్చింది. కరెక్ట్ 3 అవుతుంది. ఎక్కడికి పోవాలంటే ఏఎస్ రావు నగర్కి పోవాలి. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. 1.8 కిలోమీటర్స్ ఉన్నది పికప్. ఏమో 2 కార్టూన్ డబ్బాలు ఉన్నాయి అంటున్నాడు. పోదాంనాడు అంటే మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. సోమాజిగూడ ఏరియా ఇది. చలో కస్టమర్కి ఫోన్ చేద్దాం, వచ్చేసినామని చెప్పుదాం. ఇది మన బాక్సులు లోడ్. ఇదే 6 బాక్సులు ఉన్నాయి టోటల్. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఏఎస్ రావు నగర్ డ్రాప్ లొకేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ బేగంపేటకి వచ్చిన. చలో పోదాం నడవండి డ్రాప్ లొకేషన్కి. ఫైనలీ డ్రాప్ పాయింట్కి వచ్చేసినాము. హై టెన్షన్ రోడ్ అంట ఇది ఏఎస్ రావు నగర్లో. ముందటి నుంచి రైట్ 5వ గల్లీ నుంచి ఈ గల్లీ. చలో డెలివరీ చేసేద్దాం. ఈ లెఫ్ట్లోనే ఉన్నది లొకేషన్. మన వెహికల్ అన్లోడ్ అవుతాం.
లాస్ట్ ఆర్డర్ అయితే అయిపోయింది. అందులో మనకి 461 రూపీస్ వచ్చింది. ఈయనే ఏసరావు నగర్లోనే వెయిట్ చేస్తున్నా, కొంచెం వెయిట్ చేస్తాను. టైము 4:22 అవుతుంది. ఒక 15-20 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేసి చూస్తాను. ఏమైనా వస్తే సరే, లేకపోతే అట్లా ఒకటి వెళ్ళిపోదన్నమాట. ఏసరావు నగర్ నుంచి అయితే ఏం పడలే బుకింగ్. మళ్ళీ ఇటు వచ్చేస్తున్నా, ఇటు తాడ్వాన్ సైడ్ వచ్చేస్తాను. టైం 5:30 అవుతున్నది. 4:05, 4:10 అయిపోయిన ఉండే బుకింగ్. గంటన్నర అక్కడనే టైం వేస్ట్ అయ్యేది. ఒకటి ఇబ్రాహీంబాగ్ వచ్చింది కానీ చాలా ట్రై చేసినాను కానీ రాలేదు. మన మీద మిస్ అని చూపించింది అది. ఇప్పుడైతే తాడ్వాన్ సైడ్ వెళ్ళిపోతున్నా. అక్కడ సైడ్ నుంచి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బుకింగ్స్. మా గ్యారేజ్కి వచ్చేసిన మొత్తంలో. ఈడికి వచ్చినాక ఒక బుకింగ్ వచ్చింది. ఇది పేగ కాలనీ, బేగంపేట్ టు కోటి. పికప్ అయితే దగ్గరనే ఉంటుండొచ్చు. పికప్ 2 నిమిషాలు చూపెడుతుంది, పక్కకే ఉంది. చలో పోయి లోడ్ చేసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ముందట్టున్నది బేగంపేట్ మెయిన్ రోడ్, కాకపోతే మనది పికప్ ఇంట్లోనే ఉంది లోపల. మెయిన్ రోడ్ పోక ముందుకే రైట్ వస్తుంది, అందులో ఉన్నది పికప్. చలో లోడ్ చేసుకుందాం. ఏందో ప్లాస్టిక్ ఏదో ఉన్నదని చెప్తున్నాడు. మన లోడు 9 కిలోమీటర్లు వస్తున్నది మనకి డ్రాప్ లొకేషన్. ఇది రెండోసారి అలా ట్యాంక్ బండ్ ఎక్కడం. ఇంతకుముందు ట్యాంక్ బండ్కి అటువైపు అటు సైడ్ నెక్లెస్ రోడ్ సైడ్ ఉండే, బంజారాయిల్స్ పోయినా అక్కడ నుండి. ఇప్పుడేమో కోటికి పోతున్నాయి ఇక్కడ నుండి. కోటి బ్యాంక్ స్ట్రీట్ ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకా 1 కిలోమీటర్ ఉన్నది. కానీ ట్రాఫిక్ ఏడ తలగలేదు. ఇంకొక కిలోమీటర్న్నర ఉన్నది, 1.5 కిలోమీటర్ గీ స్టిచ్ ఉంటుంది ట్రాఫిక్ ఈ నుంచి. ఎందుకంటే ఇది త్రూ బజార్ నుంచి వెళ్ళే ట్రాఫిక్ వస్తుంది కదా ఇక్కడికి. ఇది మొత్తం త్రూ బజార్ నుంచి వెళ్తున్నది. ఈ నుంచి మనం కలుస్తాం, అందుకని ఈ రోడ్డు ఆడి వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇదే గల్లీలో ఉన్నది. ఈ లెఫ్ట్ మారితే లాస్ట్కు ఉన్నది మన డ్రాప్ లొకేషన్. ఆడ గ్రీన్ కలర్ దగ్గర చూడటోనా. ఇది మన బండి అన్లోడ్ అయిపోతుంది. పొద్దున డెఫ్ ఆయిల్ పోసినా కదా, ఇన్కరెక్ట్ డెఫ్ ఆయిల్ 295 అంటే 300 కిలోమీటర్ తర్వాత స్టాప్ అయిపోతుంది అని చూపిస్తున్నది. అది ఎర్రర్ వస్తున్నది. ఇదేందో మెకానిక్కి ఫోన్ చేసి అని అడగాలి. అట్లా బండికి ఏమైనా అయితే 3 ఆఫ్ అయిపోతుంది మొత్తం పని చేసేది. ఆ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్నా మన హిమాయత్ నగర్. నేనైతే ఇంటికి వచ్చేసినాను. ఇవాళ మన అర్నింగ్ 1500 ఏమో అయింది, ఎక్కువ కాలేదు. ఎందుకంటే 12:30 వరకు మనము రాణిగంజ్ పోయి డెఫ్ ఫైల్ తెచ్చుకుంటామని అలానే టైం వేస్ట్ అయింది. ఏసరావు నగర్ పోయినప్పుడు ఆడ కూడా 2 గంటలు వేస్ట్ అయిపోయింది బుకింగ్స్ మనకి రాక. ఇక అది డెఫ్ ఆయిల్ ఎర్రర్ అని అది వస్తుంది. 300 ఇంకా నడుస్తుంది కిలోమీటర్స్ అని. ఇక 3 ఆఫ్ అయిపోయింది. నాకు ఏం అర్థం కాలేదు. ఇవాళ జల్దీ 8 గంటలకేమో 8:30కు రిటర్న్ వచ్చేసినాను. ఇక రేపు చూద్దాం మెకానిక్ ఏం చెప్తాడో ఏం కథ. రేపు పోయి రేపు మెకానిక్ చూద్దాము ఏమంటాడో. ఇక ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ మిగతా స్టోరీ రేపటి వీడియోలో చూద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా, బాయ్.